భరద్వాజ్ గారు నిన్న గుంటూరు కారం ట్రైలర్ వచ్చింది. అవును. 2 నిమిషాలు 48 సెకండ్లు రిలీజ్ చేశాడు బయటికి కంటెంట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. అవును. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆ సినిమా ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనుకున్నారు? కొంత కథ అయితే చెప్పే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్ గారు. అంటే దీని మీద మొదటి నుంచి కూడా ఒక డౌట్ ఉంది. ఆయన ఏ సినిమా తీసినా కానీ ఏదో ఒక నవల రెఫరెన్స్ ఉంటుంది అని. అంటే అతడు సినిమా కూడా ఎద్దనపూడి సులోచనారాణి గారి పార్థు అనేటువంటి నవల బ్యాక్ బోన్గా తీసుకుని దానికి ఒక ఇంగ్లీష్ సినిమాని కలిపి ఒక వంటకం వండాడు ఆయన. అలాగే మీనా సినిమా యాజ్ ఇట్ ఈజ్గా తీశాడు. అలవైకుంఠపురానికి కూడా ఇంటిగుట్టు అనేటువంటి ఒక ఎన్టీఆర్ సినిమా దాన్ని తీసుకుని దాన్ని లెఫ్ట్కి తిప్పాడు. అంటే ఆ సినిమా లెఫ్ట్లో నడుస్తుంది, ఈయన రైట్కి తీసుకున్నాడు. దానిలో ఆత్మని మార్చాడు అంతే. ఓకే. అంటే ఆ సినిమాలో ఇంటిగుట్టులో పెంపకం ఎక్కడ పెరుగుతాడు, పుట్టుక కాదు నిర్ణయించేది, పెంపకం నిర్ణయిస్తుంది అని కంక్లూడ్ చేస్తాడు. ఈ సినిమాలో పుట్టుక నిర్ణయిస్తుంది అని కంక్లూడ్ చేస్తాడు ఈయన. ఓకే. అంటే ఇది పూర్తిగా రైట్కి తిప్పి తీశాడు, అదేమో లెఫ్ట్లో నడుస్తుంది సినిమా. ఇలా ఏదో ఒక రెఫరెన్స్ కనిపిస్తుంది ఆయన సినిమాల్లో. అదే రెఫరెన్స్ ఈ సినిమాలో కూడా ఉంది. కీర్తి కిరీటాలు అనే పేరు బయటకు రాలేదు, కానీ ఆ ప్రస్తావన ట్రైలర్ వచ్చిన తర్వాత ఎక్కువ జరిగింది. ఓకే. కీర్తి కిరీటాల్లా అనిపిస్తోంది అని. ఓకే. నవల ఎద్దనపూడి సులోచనారాణి గారి కీర్తి కిరీటాలు నవల రెఫరెన్స్ కనిపిస్తోంది ట్రైలర్లో అని. ఓకే. ట్రైలర్ రావటానికంటే ముందే ఇదేదో ఒక నవలను ఆధారం చేసుకుని తీస్తున్న సినిమా అనే మాట బయటకు వచ్చేసింది. దానికి కారణం ఏంటంటే ఇందులో రమ్యకృష్ణ క్యారెక్టరు ఆ నవలలో రాజ్యలక్ష్మి క్యారెక్టర్కి కొంచెం పోలికలు కనిపిస్తాయి. అయితే అక్కడేమో ఆవిడ కళాకారిణి, ఆవిడని ఇక్కడ పొలిటీషియన్గా మార్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ రిలేషన్స్ మాత్రమే తీసుకున్నాడు, ఆ క్యారెక్టర్ని రిఫరెన్స్ మాత్రమే తీసుకున్నాడు. రెండోది, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, మీ పెద్ద కొడుకుని వదిలేసి వచ్చారట కదా మీరు అనే డైలాగ్తో ట్రైలర్ ఓపెన్ అవుతుంది. అవును. నవల్లో కూడా ఆవిడ భర్తతో ఘర్షణ అయ్యి భర్త దగ్గర కొడుకుని వదిలేసి వచ్చేస్తుంది రాజ్యలక్ష్మి క్యారెక్టర్. ఆ కొడుకు అక్కడే పెరుగుతాడు. ఓకే. ఆ తర్వాత ఈవిడ ఇంకొక వివాహ సంబంధంలోకి పెడతారు, అది కూడా రెఫరెన్స్ ఉంది సినిమాలో ట్రైలర్లో. జయరామ్ క్యారెక్టర్. ఈవిడ కంటే ముందే అతనికి మ్యారేజ్ అయి ఉంటుంది, ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుని తన కొడుకుగా పెంచుతుంది ఆవిడ. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఉంటుంది. ఈ మొత్తం తీసుకొచ్చి అంటే ఆ ఎలిమెంట్స్ వరకు తీసుకుని దాన్ని తీసుకొచ్చి ఒక పొలిటికల్ ఏరియాలో ప్లాంట్ చేశాడు. ఓకే. స్కెల్టన్ తీసుకున్నాడు, దాని బ్యాక్గ్రౌండ్ మార్చాడు, నేపథ్యం మార్చాడు. ఓకే. మార్చి పొలిటికల్ ఏరియాలోకి పట్టుకొచ్చాడు. దాన్ని పట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినారియోలో కూడా ఈ తరహా డిస్కషన్లు నడుస్తున్నాయి. అంటే ప్రతి వ్యవహారంలోనూ ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీదకి వెళ్ళిపోతున్నారు టార్గెట్ చేస్తూ. ముఖ్యమంత్రులు కూడా స్ట్రైట్గా భార్యల గురించి మాట్లాడేస్తున్నారు. ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చూస్తున్నాం మనం. కొంచెం ఆ ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయేమో అని అనిపిస్తుంది. పొలిటికల్ టచ్ ఉంది సినిమాలో. పొలిటికల్ టచ్ ఉందనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ఆవిడ కూడా పొలిటికల్ కంటెంటే ఉంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ని కూడా పొలిటికలైజ్ చేసినట్టుగానే కనిపిస్తోంది. అవును. ఆవిడ ప్రెస్ మీట్ని అడ్రస్ చేయటము ఇవన్నీ. అలాగే ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే, ఇంకో డైలాగు మహేష్ బాబు చెప్తాడు చివరిలో, చిన్నప్పుడే కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు ఇస్త్రీ చీరలు కట్టుకొని కొడుతోంది అంటాడు. అవును. ఈ డైలాగ్ కూడా కొంత ఆ తరహా ఆ కథని ఈయన తీసుకొచ్చాడు అనే దానికి రూఢీపరుస్తాయి. అంతవరకే రెఫరెన్స్. నేపథ్యం అంతా మార్చేసుకున్నాడు ఈయన. ఇది ఆయనకు అలవాటైన పద్ధతే. పార్థు అనే నవలని తీసుకుని ఆయన దానికి ఒక ఇంగ్లీషు సినిమాని కలిపాడు, అతడు సినిమాకి. ఆ ఇంటి నేపథ్యము, గ్రామీణ నేపథ్యము, ఇంట్లోంచి వెళ్ళిపోవటం, ఆ పార్థు కోసం కుటుంబం అంతా ఎదురు చూడటం, ఇదంతా నవల్లో ఉంటుంది. అది ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా వచ్చింది, సీరియల్గా వచ్చిన నవల కాబట్టి అది ఆ క్యారెక్టర్ పేరు కూడా యాజ్ ఇట్ ఈజ్గా అదే వాడేసుకున్నాడు ఆయన, పార్థునే వాడేశాడు. ఈ ధోరణిలోనే ఆయన సినిమాలు చాలా. ఇదైతే ఆయన మొదట యాక్సెప్ట్ చేయలేదు, మీనా నవల తీస్తున్నారు అనేది యాక్సెప్ట్ చేయలేదు, కానీ తర్వాత
మీనా నవలనే మేము తీస్తున్నామని ప్రకటించాడు రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత. మ్మ్. అలాగే దీనికి సంబంధించి కూడా కీర్తి కిరీటాలు అనేది తర్వాత రివీల్ చేస్తారు. ఎలాగో మ్మ్. రివీల్ జరుగుతుంది కానీ ముందే బయటకు వచ్చేసింది విషయం. అంటే వీళ్ళు కూడా వాంటెడ్గా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడా మాట్లాడట్లేదు. అవును. అంటే థియేటర్కి ఆడియన్ ఎలాగైనా రానివ్వండి, మనం ఏ రకమైనటువంటి హైప్ క్రియేట్ చేయొద్దు సినిమాకు సంబంధించి, ప్లెయిన్గా ఆడియన్ థియేటర్లోకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ చేసి బయటకు పంపిద్దామనే వ్యూహంతో వెళ్తున్నారు. మ్మ్. అందుకని మీకు మొదటి నుంచి కూడా ప్రమోషన్లో కొంచెం నెగిటివ్ టచ్చే పెడుతోంది. లేదు సినిమా అలా ఉండదు, ఇలా ఉంటుంది, ఈ టైప్లో ప్రచారాలే వెళ్తున్నాయి తప్ప వాళ్ళు స్ట్రైట్గా ఎక్కడ మాట్లాడలేదు. అవును. ఇది వ్యూహాత్మకంగానే నడుస్తోంది. ఇందులో నవల్లో హీరోయిన్ డాన్సర్, మ్మ్. ఇందులో ఆ క్యారెక్టర్ని ఎలా మలిచాడు అనేది చూడాలి. జర్నలిస్ట్ క్యారెక్టర్ అంటున్నారు, ఓకే. తను జర్నలిస్ట్ క్యారెక్టరు అని చెప్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల శ్రీలీల లేకపోతే శ్రీలీల. నెక్స్ట్. ఆ. ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది ఒక క్యూరియాసిటీ. మ్మ్. ఇలా బేస్ తీసుకుని టోటల్గా చేంజ్ చేస్తాడు నేపథ్యాన్ని. మ్మ్. మార్చేసి తను ఎమ్మెల్యే అవటము, మ్మ్. ఎన్నికల్లో పోటీ పట్టము, ఈ వ్యవహారాలన్నీ ఉంటాయి. ఓ. ఈ క్రమంలో చాలా పొలిటికల్ కంటెంట్ కాంటెంపరీ, పైగా ఎలక్షన్ ఇయర్లో ఉన్నారు ఇప్పుడు ఏపీలో. అవును. తెలంగాణలోనేమో పార్లమెంట్ ఎలక్షన్స్ వేడి ఉంది. మ్మ్. అక్కడేమో అంటే దేశవ్యాప్తంగా ఎలక్షన్ మూడు ఉంది ఇప్పుడు. పార్లమెంట్ ఎలక్షన్ మూడు ఉంది, సార్వత్రిక ఎన్నికలకు వెళ్తున్నాం మనం. కాబట్టి ఇది కరెక్ట్ మూడ్లో రిలీజ్ అవుతున్న సినిమా అని అనుకుంటున్నారు వీళ్ళు. మ్మ్. ఇది ప్రాపర్గా కరెక్ట్ అయితే, అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా కానీ మార్కెట్, పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ చేసేటువంటి టాపిక్ కావాలి. మ్మ్. ఆ టాపిక్ ఈ సినిమాలో ఉంది అని అనిపిస్తోంది ఓకే. గుంటూరు కారంలో. కాకపోతే తను ఎలా నడిపాడు అనేది చూడాలి. త్రివిక్రమ్ తను ఇప్పటి వరకు నేటివ్ స్టోరీలే చేస్తున్నాడు. ఇంతకుముందు చేసిన అలవైకుంఠపురం కానీ అంతకుముందు చేసిన సినిమాలు కానీ నేటివ్ స్టోరీలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు ఆయన. మ్మ్. అది చూడటానికే ఆడియన్స్ వెళ్తున్నారు ఆ సినిమాలకి. అలాగే ఆయన సినిమాల్లో నవలలకు సంబంధించిన చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి అంటారు. యండమూరి గారి నవలల్లో సన్నివేశాలు కూడా ఆయన వాడిన సందర్భం ఉంది మ్మ్. ఓకే. తన సినిమాల్లో. కానీ విచిత్రం ఏంటంటే ఈయన ఏ రచయితల నుంచి అయితే తీసుకున్నాడో ఆ రచయితలు విడిగా సినిమాలు డైరెక్ట్ చేసిన చరిత్ర కూడా ఉంది. కానీ వాళ్ళకంటే తను ఎక్కువ ఎమోషనల్గా తీయగలుగుతున్నాడు. మ్మ్. అంటే ఒక సీన్ చదివినప్పుడు దాన్ని విజువలైజ్ చేసుకోవడంలో కొంత డిఫరెంట్గా వెళ్తున్నాడు ఇతను. అవును. ఆ డిఫరెన్స్ అనేది మనకి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది, ఈ సినిమా ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇది పొలిటికల్ కంటెంటు, సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు అన్నీ మిక్స్ అయి ఉన్నటువంటి వంటకం. కాబట్టి థియేటర్లో వెళ్ళినటువంటి ప్రేక్షకుడిని రెండు పనులు చేయాలి. ఒకటి ఎంటర్టైన్ చేయాలి, లేదు ఎమోషనలైజ్ చేయాలి. రెండూ చేయగలిగితే సినిమా పెద్ద హిట్ అవుతుంది. అవును. అలవైకుంఠపురంలో హిట్ అవ్వడానికి కూడా కారణం అదే. అతని హిట్స్ అన్నిటికీ అరవింద్ సమేత సక్సెస్ కూడా అదే కారణం. అవును. థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని ఎమోషనలైజ్ చేయగలిగాడు, ఎంటర్టైన్ కూడా చేయగలడు అతను. ఈ రెండు ప్రాపర్గా బ్లెండ్ అయితే గుంటూరు కారం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనేది ఖాయం. అదే చూడాలి ఏం చేస్తాడో. 12వ తారీఖు మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడుకుందాం మనం.